నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బీసీ ప్రతినిధుల సమావేశం. వెనుకబడిన సామాజిక వర్గాలంతా ఐక్యంగా ఉంటూ హక్కుల సాధనకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపు. యానం ద్రాక్షారామ రోడ్లో గల ప్రభుత్వ ఐటీఐ వద్ద మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి కార్యక్రమం. పులే సేవలు చిరస్మరణీయమన్న పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి. పిఠాపురంలో ఎన్ఈఓ మెడికల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఉచిత మెగా దంత వైద్య శిబిరం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ తంగెళ్ల శ్రీనివాస్. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం కామిశెట్టివారి వీధి గీతా మందిరంలో ఆంధ్రప్రదేశ్ బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ బీసీ ప్రతినిధుల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ ప్రతినిధులు జస్టిస్ ఈశ్వరయ్య, డాక్టర్ విశ్వరాధన్, కుడిపూడి సూర్యనారాయణ రెడ్డి, సుబ్రహ్మణ్యం, పితాని బాలకృష్ణతో పాటు ఉభయ గోదావరి జిల్లాల ముఖ్య బీసీ నాయకులు హాజరై కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ వెనుకబడిన సామాజిక వర్గాలంతా ఐక్యంగా ఉంటూ హక్కుల సాధనకు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. విడిపోయినటువంటి సోదరులమైనటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బీసీ ఎస్సీ ఎస్టీలమంతా ఒక్కటై మాకు కావలసిన హక్కులన్నీ సాధించుకోవడానికి రిజర్వేషన్లను పెంచి అది 9th షెడ్యూల్లో పెట్టించే అతి భారీ ఉద్యమానికి మా సోదరులైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులని కలవడానికి మేము తెలంగాణ నుంచి జస్టిస్ ఈశ్వరయ్య గారుగా విశారదనులుగా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇది మళ్ళీ మేము పునర్నిర్మాణమై మా మిత్రత్వాన్ని, మా బంధుత్వాన్ని పునర్నిర్మించుకొని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ల ఉద్యమాన్ని పునర్నిర్మించి బీసీ ఎస్సీ ఎస్టీలకి కావాల్సిన రిజర్వేషన్ల శాతాన్ని మరింతగా పెంచి దాన్ని 9th షెడ్యూల్లో పెట్టించి తమిళనాడు తరహాలో మరి అది సాధించుకోవడానికి కావలసిన ప్రాతిపదికని, ప్రక్రియని, కార్యాచరణకి కావలసిన పునాదుల్ని ఈరోజు యానాంలో మరి మల్లాడి కృష్ణారావు గారి నేతృత్వంలో ఆ ప్రతిపాదన జరుగుతుంది. దీన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి దీని కార్యాచరణని 2వ మీటింగ్లో హైదరాబాద్లో కానీ లేదా విజయవాడలో కానీ మరొక సమావేశంలో దీనికి సంపూర్ణ కార్యాచరణని రూపొందించబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాదాపు 85% ఉన్న జనాభా యొక్క ప్రతినిధులను పిలిచి ఈ యానాములో ఒక ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే భవిష్య కార్యక్రమాన్ని ఆలోచించుకోవడానికి, ఈ మేధో మదనము చేయడానికి, అందులో ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పుడు 2 నెలల్లో 3 నెలల్లో వస్తున్నాయి కాబట్టి అందులో తమిళనాడు లాగా మినిమం 69% రిజర్వేషన్స్ లోకల్ బాడీస్లో కాదు విద్యా ఉద్యోగాలలో కూడా సాధించుకోవడానికి ఒక ప్రణాళిక రూపేణ మనం ముందుకు వెళ్ళి ఒక చట్టాన్ని తయారు చేసుకొని గవర్నమెంట్కు ఒక రిప్రజెంటేషన్ చేసి ఈ యొక్క ఉద్యమాన్ని నలుమూలల ఆంధ్రప్రదేశ్లో నిర్మించి ఒక బలమైన ఒత్తిడి తెచ్చి వాళ్ళని కన్విన్స్ అయ్యేటట్లు చేయకపోతే వాళ్ళకే నష్టమవుతుందని ఒక ఇంప్రెషన్ ఇచ్చే విధంగా ముందుకు వెళ్ళాలని ఈరోజు ప్రణాళిక రచింపడం జరిగింది. కాబట్టి సునాయాసంగా ఆంధ్రప్రదేశ్లో 69% రిజర్వేషన్స్ సాధించుకోవడానికి ఒక సువర్ణ అవకాశము ఈ గవర్నమెంట్కు ఉంది. కాబట్టి ఇప్పుడు మనం చేయకపోతే ఎప్పుడు చేయలేదు కాబట్టి ఒక చట్టం చేసి 342A3 కింద ఒక చట్టం చేసి సోషియో ఎకనామిక్ పొలిటికల్ మనకు ఎంప్లాయ్మెంట్ సర్వే చేసి ఆ సర్వేని ప్రకారము పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ట్రిబుల్ టెస్ట్ని కంప్లై చేసి ఈ లోకల్ బాడీస్లో 50% ఒక్క బీసీలకు ఇచ్చి తర్వాత ఎస్సీ ఎస్టీలకు ఇప్పుడు కొత్తగా 2025 జనాభా ప్రాతిపదిక మీద వాళ్ళకి ఇచ్చి 69 కావచ్చు, 70 కావచ్చు, 75 కావచ్చు. కానీ ఈ నిష్పత్తిలో ఈ లోకల్ బాడీస్లు కనీసము మన గ్రామాధికారాల్లో కూడా, గ్రామ పంచాయతీలలో కూడా వాళ్లకు డెమోక్రసీ లేకపోతే, రిప్రజెంటేషన్ లేకపోతే మనకు ఇంకెక్కడ వస్తుంది. కాబట్టి ఇది గ్రామ పంచాయతీలో ఇప్పుడు రాబోయే తక్షణం ఎలక్షన్లలో వీళ్ళకు కూడా ఈ వర్గాల బడుగు బలహీన వర్గాలకి వాళ్ళకు ఒక ప్రాతినిధ్యం ఉండాల. అంటే
వాళ్ళకు ఒక భాగస్వామ్యత ఉండాలా, వాళ్ళకు అధికారం రావాలా, వాళ్ళకు పరువు పెరగాల. అంటే ఎవరో కింద నలగడము ఉండడానికి ఇప్పుడు ఈ డెమోక్రసీ రాజ్యాంగం ఒప్పుకోదు. కాబట్టి ఇటువంటి యొక్క మన పథకంతో ముందుకు వెళ్దామని ఈరోజు సమావేశం జరిగింది. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ మోడలు మొత్తం భారతదేశానికి ఇది ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ అవుతుంది. తెలంగాణ సాధించుకోలేకపోయింది, అక్కడ చట్టం చేసి కులగణన సరిగ్గా చేయలేదు, వాళ్ళకు శక్తి లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో ఆమోదించుకోలేకపోయింది. ఆ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో లేవు, ఆంధ్రప్రదేశ్లో అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి మా యొక్క విన్నపాన్ని మన్నిస్తారని మేము ముందుకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాము. మల్లాడి కృష్ణారావు గారికి, జస్టిస్ ఈశ్వరయ్య గారికి అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీకు ముందుగా మనవి చేసేది ఏమిటంటే, ఈ యానంలో ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏ పొలిటికల్ పార్టీకి అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు. అలాగని ఏ కులానికి వ్యతిరేకం కాదు, అనుకూలం కాదు. ఒక కుటుంబంలో కొడుకు కూతురుంటే సమానంగా మన ఆస్తి ఎలాగా పంపకాలు జరుగుతున్నాయో, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ఈ సంపద దామాషా ప్రకారంగా అందరికీ పంచాలనేదే మా మెయిన్ ఉద్దేశం. దేశానికి స్వాతంత్రం 1947లో వచ్చినా అది ఇంకా అమలు చేయకపోవడం దురదృష్టకరం. అందుకే బోధించు, సమీకరించు, పోరాడు అన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మేము అదే చేస్తున్నాం. ఈ సమాజంలో రాజ్యాంగపరంగా ఏం జరుగుతుంది బోధిస్తున్నాం, 10 మందిని సమీకరిస్తున్నాం. శాంతియుతంగా పోరాడి రాజ్యాంగపరంగా ఈ సంపదని దామాషా ప్రకారంగా మాకు రావాల్సినటువంటి వాటా కోసం గొంతమ్మ కోరికలు కోరటంలా, సమంజసమైనటువంటి కోరికల ద్వారా మా వాటా మేము కాపాడుకోవటం కోసం ఈ ప్రయత్నం. అందుకోసమే మేము ఒకటే మనవి చేస్తున్నాం, రిజర్వేషన్స్. మరి పక్కన తమిళనాడులో 69% రిజర్వేషన్ పొందగలుగుతున్నప్పుడు మరి ఆంధ్ర రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మేము కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశంలో ఉన్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రంతో మాట్లాడి విద్యా ఉద్యోగ రంగంలో ఏనాడో ఇచ్చినటువంటి ఆ రిజర్వేషన్ కూడా పెంచి మా దామాషా ప్రకారంగా విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా రిజర్వేషన్ పెంచేలా, ఎట్ ద సేమ్ టైం రాజ్యాధికారం కావాలి కాబట్టి రాజ్యాధికార దిశగా కూడా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలకే రిజర్వేషన్ ఇవ్వగలిగారు. అది సరిపెట్టుకోకుండా చట్టసభల్లో రిజర్వేషను కావటం కోసం ఈ ఉద్యమం ముందుకు పోతుంది అనేది కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఎందుకంటే మహాత్మా ఈరోజు యానం ఏర్పాటు చేసుకున్న ఎస్సీ బీసీ సంబంధించిన మేధావులు, ఆ సంఘ ప్రతినిధులు 4 గంటలు ఇక్కడ సమావేశమయ్యి ఎస్సీ ఎస్టీ బీసీల కోసం స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏ విధంగా వీరి గురించి ఆలోచన చేయాలి, ఏ విధంగా వాళ్ళని ఇంప్లిమెంటేషన్లోకి ఈ ఉన్న డిమాండ్స్ని ఇంప్లిమెంటేషన్లో తీసుకురావాలన్న దాని మీద జస్టిస్ ఈశ్వరయ్య గారు వారు, అలాగే మిగిలిన విశాల్ గారు కానీ మిగతా పెద్దలందరూ కూడా వారి అనుభవాల్ని, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కానీ
కుడుపూడి సూర్యనారాయణ గారు కానీ వెంకటేశ్వరరావు కానీ అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడున్న వీరు అందరూ కూడా మీటింగ్లో ఉన్న వారందరూ అనుభవాల్ని ఒక 10-15 రోజుల్లో ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాగే తెలంగాణ ప్రభుత్వానికి పుదుచ్చేరి ప్రభుత్వానికి ముఖ్యంగా ఈ 3 రాష్ట్రాల్లో ఉన్న ఇబ్బందులు, తెలంగాణలో ఒక రకమైన ఇబ్బందులు, ఆంధ్రాలో ఒక రకమైన ఇబ్బందులు, అలాగే భారత ప్రభుత్వంతో డబుల్ ఇంజన్ గవర్నమెంట్లో ఉన్నవి ఇది పుదుచ్చేరి అలాగే ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ ప్రభుత్వాల ద్వారా కూడా మేమిచ్చే రికమెండేషన్ని ఇటు పుదుచ్చేరి ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ భారత ప్రభుత్వానికి పంపించి దాన్ని ఫాలోఅప్ చేసే విధంగా ప్రభుత్వాలు దానికి పనిచేయాలి. అలాగే ఇక్కడ సమావేశమైనలో కొంతమంది ముఖ్యులు వారి ద్వారాగా ఈ 3 ప్రభుత్వాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల్ని అక్కడుండే అపోజిషన్కు సంబంధించిన నాయకుల్ని కూడా కలిసి భారత ప్రభుత్వానికి పంపించే విధానం, అలాగే ఇక్కడ ఈ రాష్ట్రాల్లో ఈ 2 రాష్ట్రాలు ఈ కేంద్రపాలిత ప్రాంతంలో కూడా ఉన్న సమస్యల్ని, కేంద్రపాలిత ప్రాంతంలో ముఖ్యంగా 1964 తర్వాత వచ్చిన ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వారు మైగ్రెంట్స్గా ఉంటూ జనరల్లో ఉన్నారు. 2001 తర్వాత వచ్చిన బీసీలు కానీ ఎంబీసీలు కానీ మైనార్టీస్ కానీ వీళ్ళందరూ కూడా జనరల్లో ఉన్నారు. వారికి ఆ ఎంబీసీ సర్టిఫికేట్ కానీ ఓబీసీ కానీ ఆరిజిన్స్ ఇవ్వకుండా ఉన్నారు. వీరందరికీ కూడా ఈడబ్ల్యూసీ కోటాలో ఇచ్చిన దాంట్లో ఏ ఒక్క ఫార్వర్డ్ కమ్యూనిటీతో ఉన్న రిజర్వేషన్ తీసేసుకోవాలన్న ఉద్దేశం కాదు. వారితో కూడా ఆ జనరల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఈ ప్రతిపాదనని, అలాగే తక్షణమే ఏదో 2027 వరకు మనకు ఉన్నది జనాభా లెక్కలు అన్నది కాకుండా ఆ జనాభా లెక్కలతో పాటు దేశంలో ఉన్న ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీసు ఫార్వర్డ్ కమ్యూనిటీ లెక్కలతో పాటు ఏ కులానికి ఎంతెంత మంది ఉన్నారన్నది ఆ లెక్కలు కావాలి. ఆ లెక్కలతో పాటు ఉద్యోగ అవకాశాల్లో కానీ రాజకీయ అవకాశాల్లో కానీ ఉండాలి. ఇప్పటికే 70 సంవత్సరాలు పైబడి స్వతంత్రం వచ్చినా కానీ ఏమైతే ఆశించామో ఆ ఆశించినది నాకు మల్లాడి కృష్ణారావు గారు నాకో లేకపోతే ఈశ్వరయ్య గారికో మాకొచ్చిన గౌరవాన్నో మాకొచ్చిన మేము దాని మీద కృషి చేసి స్టేజ్కి వచ్చింది మా ఒక్కరితోటి ఉండకుండా ఈ సమాజంలో ప్రతి ఒక్క ఈ వెనకబడిన జాతులు అవ్వచ్చు, అలాగే వీకర్ సెక్షన్లో ముఖ్యంగా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ అలాగే పేద వర్గాల్లో ఉండేవారి అందరికి కూడా ఆ ప్రతిఫలాలు అందాలని ఏది తీసుకున్నా కానీ ఈ మెజార్టీ 80 పైబడి జనాభా ఉన్న లెక్కల్లో ఆ జనాభాను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు నడవాలన్నది అందరి ఉద్దేశం. ఆ విధంగా నేను రాబోయే రోజుల్లో మనం ఒక 20 రోజులకి నెల రోజులకి సమావేశం అవుతూ ఇది రాష్ట్రాలకి అలాగే దేశానికి ప్రధానమంత్రి అవ్వచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, దీనికి సంబంధించిన మినిస్టర్కి సంబంధించింది సెంట్రల్ మినిస్టర్స్ అవ్వచ్చు, కలిసే విధంగా ఏదో ఫ్లెక్స్ చేసుకుని అంబేద్కర్ ఫోటోను లేదా జ్యోతిరాజ్ పూలలో ఫోటోను వేసుకుని ప్రజల్ని మోసగించాలని కాదు. వాళ్ళకి మేము వారసులు, జ్యోతిరాజ్ పూలేకి వారసులు, అంబేద్కర్కి వారసులు. ఆ విధంగా మేము వారున్న ఉద్దేశాల్ని అనేకమైన సంవత్సరాలుగా మేము ప్రయత్నం చేసి ముందుకు తీసుకెళ్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం. ఇదంతా కూడా ఇటు మీడియా కానీ అందరూ కూడా ప్రజలకి ప్రభుత్వాలకి తెలిసేలాగా మీ ద్వారాగా తెలిసే విధంగా చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ఆంధ్ర రుచుల సమ్మేళనం కొత్తపేటలో ఒక విశిష్టమైన సందర్భానికి వేదికగా నిలిచింది. తేజశ్రీ ఫుడ్స్ అండ్ స్వీట్స్ నూతన ఆంధ్ర పిండి వంటల నిలయాన్ని నారాయణ క్షేత్రం సద్గురు శ్రీ దేవుడు బాబు ప్రారంభించారు. కొత్తపేట కౌశికా రోడ్ కళానగర్ జనాల సందడితో కిక్కిరిసిన ప్రాంగణంలో భక్తి సౌందర్యానికి ప్రతీక అయిన శ్రీ భగవాన్ సద్గురు దేవుడు బాబా ఈ పిండి వంటల నిలయాన్ని శుభారంభం చేసి ఆశీర్వచనాలు అందించారు.
సద్గురు దేవుడు బాబాను బోరుసు వీరకృష్ణ కుటుంబ సభ్యులు సాంప్రదాయ మేళతాళాలతో ఆహ్వానించారు. పారంపర్య రుచుల ఆరంభానికి ఆధ్యాత్మిక ఆశీర్వచనం, నాణ్యత, విశ్వసనీయత, సేవ ఈ నిలయం ప్రజా ఆశలను నెరవేర్చాలంటూ సద్గురు దేవుడు బాబు ఆశీర్వదించారు. కార్యక్రమంలో కార్తిక్ బాబు, నారాయణ క్షేత్రం ఎస్ మూలపొలం వీరకృష్ణ కుటుంబ సభ్యులు, స్థానిక ప్రముఖులు, వ్యాపారులు, పెనుమల్ల అన్నవరం తలాటం ప్రసాద్, బండారు శేఖర్, సిద్ధరామకృష్ణ, తలాటం తులసి, చింతం బాబులు తదితరులు దేవుడు బాబు గారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు నిర్వహించారు. అజంచ బ్రహ్మణస్పతి బ్రహ్మణ దేవావచాపతి రాత్రోత్రభాపృథవే ధ్రువం విస్తమదం జగదో గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద మూల పొలవాస గోవింద గోవింద హరి గోవింద గోవింద
समस्त सन्मंगलानि भवन्तु नित्यमंगलानि भवन्तु सावसादेव रक्षामिन्द्रवोत्रकाः देव विश्वावरणो ददाति गोविंद गोविंद हरि गोविंद मूल मूलवास गोविंद गोविंद हरि गोविंद श्री सूर्य भगवान गोविंद वज्रकवचधर गोविंद वैजयंती అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటం చేసిన సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పులే సేవలు చిరస్మరణీయమని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు. యానాం ద్రాక్షారామ రోడ్లో గల ప్రభుత్వ ఐటీఐ వద్ద మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని దారబోసిన మహానీయుడు జ్యోతిరావు పులే ఆధునిక భారతదేశంలో సామాజిక న్యాయం, మహిళా సాధికారత ఉద్యమాలకు ఆద్యుడు, చదువులతోనే సమన్యాయం, అభివృద్ధి సాధ్యమని నమ్మిన మహాత్ముడని అన్నారు. అదేవిధంగా సమాచార శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పరిపాలనా అధికారి అంకిత్ కుమార్, పోలీస్ అధికారులు జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఐటీఐ కాలేజీ ప్రిన్సిపల్ చింతపల్లి సుధాకర్, నెహ్రూ యువ కేంద్రం ఆఫీసర్ గోపి, గుత్తుల రామారావు, మల్లాడి సత్యబాబు, మల్లాడి వీరస్వామి, హనుమంతరావు, దయా తదితరులు పాల్గొన్నారు. ఇందులో చాలా మంది ఎస్సీలకు గాని బీసీలకు గాని బయటికి రాలేని పరిస్థితుల్లో కూడా మీరందరూ కూడా చదువుకోవాలి, చదివితేనే ఈ విధమైన విజ్ఞానం ఉంటది. ఈ సమాజంలో నీకు గుర్తింపు రావాలన్నా, నీ కుటుంబం బాగుపడాలన్నా చదివే దాన్ని మారుస్తుందని చెప్పిన మహానుభావులు. అందుకని వారిని పుట్టినరోజునో చనిపోయిన రోజునో గుర్తు చేసుకుంటే మనకేదో ఒక అరగంట గంట టైం పోయిందంటే మనకి ఏమి పెద్ద పోయినట్టు కాదు. వారి గురించి తెలియని విషయాలు మనం తెలుసుకోగలగాలి. అలాగే ఈ యానంలో రేపు 11 గంటలకి ఈ ఉన్న బీసీ హాస్టల్ని యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి కమ్యూనిటీ కాలేజ్ ఇక్కడ తీసుకొస్తున్నాను. మొన్న నేను ఒక నెల క్రితం వచ్చాను. నేను దాని ప్రపోజల్ ఇస్తే నిన్న వైస్ ఛాన్సలర్ ఫోన్ చేశారు. సార్, నేను 8వ తారీఖుని యానం రావడానికి పెట్టుకుంటున్నాను, మీతోటి ముందు నేను డిస్కస్ చేయాలి అని అంటే రేపు 11 o'clock నేను పాండిచేరి వస్తాను, మనం కూర్చొని డిస్కస్ చేసుకుని ఈ బిల్డింగ్ ముందు గిరాంపేటలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీని కమ్యూనిటీ కాలేజీకి అని చెప్పేసి ప్రపోజ్ చేశారు. చేస్తే దాన్ని నేను జిప్వేర్కి సంబంధించిన మెడికల్ కాలేజు, అలాగే క్యాన్సర్ సంబంధించిన క్యాన్సర్ హాస్పిటల్, అలాగే 11 పారామెడికల్ కోర్సెస్ అక్కడ పెట్టాలి, దీన్నేమో కమ్యూనిటీ కాలేజ్ చేయాలని చెప్పేసి అంటే అప్పుడు గవర్నర్ గారు వాళ్ళందరూ కూడా అక్కడ పెట్టడానికని తీసుకుంటే దాన్ని నేను డ్రాప్ చేసి ఇక్కడికి వచ్చేలాగా, మిగతాది మళ్ళీ ఇక్కడ పట్టుకొచ్చి ఇక్కడ మెడికల్ కాలేజ్ పెట్టడం అది ఇక్కడ వల్ల కాదు. నేను హెల్త్ మినిస్టర్ గా ఉండగా కార్యకాలకి 50 సీట్లతోటి మన జిప్మెర్కి దానికి మళ్ళీ ఎనెక్సర్ గా అక్కడ పెట్టున్నాం. దానికి ఇప్పుడు మన యానంలో త్వరలోనే రాబోయే రోజుల్లో మీరు చూస్తారు, మెడికల్ కాలేజ్ మనం ఇక్కడ చూస్తాం. కార్యకాలం ఎలా ఉందో అలాగే ఇక్కడ మనం చూస్తాం. అంటే పాండిచేరి వాళ్ళు వీళ్ళందరూ ఆల్ ఇండియా వాళ్ళు వచ్చి 50 సీట్లు ఇక్కడ జాయిన్ అవుతుంటారు.
ఆ విధమైన అందులో మళ్ళీ యానానికి కొంత కోటా వస్తుంది. ఆ విధంగా కొంతమంది పిల్లలు చదువుకోవడానికి వస్తుంది. ఇది కాకుండా 11 6 నెలలు 9 నెలలు 12 మంత్స్ కోర్సెస్ ని పారామెడికల్ కోర్సెస్ దీనికంతా కూడా ఇక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో గానీ అన్ని కూడా ట్రైనింగ్ చేసుకునే సర్టిఫికేట్ ఇచ్చేలాగా మనం అదొకటి త్వరలోనే రాబోతుంది. పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మార్గదర్శకత్వంలో గ్రామ పట్టణంలో ప్రజలు దంత ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిఠాపురం పట్టణం రెడ్డి రాజా కళ్యాణ మండపంలో ఉచిత మెగా దంత వైద్య శిబిరం ఎన్ఈఓ మెడికల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ బుర్రా దివ్యరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ తంగిళ్ల శ్రీనివాస్ విచ్చేసి శిబిరాన్ని ప్రారంభించారు. సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో ఇటువంటి ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో దంత వైద్యం చేయించుకోవడం చాలా ఖర్చు అవుతుందని ఉచితంగా ఇటువంటి శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలను ఆదుకోవడం మంచి కార్యక్రమమని కొనియాడారు. డైరెక్టర్ డాక్టర్ బుర్రా దివ్యరాజ్ మాట్లాడుతూ ఉచిత మెగా దంత వైద్య శిబిరం జిఎస్ఎల్ హాస్పిటల్ మరియు ఎన్ఈఓ ఇన్స్టెంట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించామని అవసరమైన వాళ్లు ఈ శిబిరాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిఎస్ఎల్ ఎండీజీ సందీప్, ఎన్ఈఓ సీఈఓ రోషన్, జిఎస్ఎల్ సీఈఓ గోవిందరాజు, స్థానిక జనసేన నాయకులు, ఏలేరు ప్రాజెక్టు వైస్ చైర్మన్ ఊటా నానిబాబు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ టెంకే జగదీష్, జనసేన వికలాంగుల విభాగం వీర మహిళ మేడిశెట్టి నాగమణి, తలగంశెట్టి వెంకటేశ్వరరావు, బొజ్జ లోవరాజు తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 2న అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 2వ తారీఖున అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ముందుకు ఉన్న డెంటల్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. డెంటల్ స్క్రీనింగ్ క్యాంప్ని స్టార్ట్ చేసేందుకు ముందుకు వచ్చిన మన డాక్టర్ దివ్య గారు అలాగే కృష్ణరాజు గారు అండ్ ఎంటైర్ సపోర్ట్ అండ్ సిస్టమ్ అండ్ టోటల్ ఆర్గనైజేషన్ బిహైండ్ దిస్ ఎంటైర్ డ్రైవ్కి వెనుకున్న డాక్టర్ సందీప్ గారు అండ్ గని భాస్కర్రావు గారు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ అసలు ఏంటి అంటే సుమారు పిఠాపురం నియోజకవర్గంలో 25,000 మందికి డెంటల్ స్క్రీనింగ్ చేయడం జరిగింది. అంటే పిఠాపురం నియోజకవర్గంలో పంటి చికిత్స అందలేని ప్రతి ఒక్కరికి కూడా పేదలందరికీ కూడా పేద అనేది కాదు డబ్బున్న అనేది కాదు ప్రతి ఒక్కరికి ఎవరు పంటి నొప్పితో కానీ లేకపోతే డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నియోజకవర్గం అంతా కలిపి స్క్రీనింగ్ చేశారు. స్క్రీనింగ్ చేస్తే సుమారు 25,000 మందికి వీళ్ళు డిటెక్ట్ చేశారు, స్క్రీనింగ్ చేశారు. ఆ దిశ కంప్లీట్ అయ్యి ఈ రోజు వరకు 25,000 మంది స్క్రీనింగ్ చేసిన తర్వాత స్క్రీనింగ్ చేసి అక్కడితో మీకు ఈ ప్రాబ్లం ఉందని వదిలేదు. వాళ్ళని ఈరోజు రేపు ఎల్లుండ ట్రీట్మెంట్ టోటల్ ట్రీట్మెంట్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంటే రాష్ట్రంలోనే కనీ విని ఎరగని రీతిలో 25,000 మందికి ఉచిత డెంటల్ ట్రీట్మెంట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ స్క్రీనింగ్ చేసి కన్సల్ట్ చేసి ప్రాబ్లమ్స్ చెప్పి క్లీనింగ్ కానివ్వండి లేకపోతే రూట్ కెనాల్ కానివ్వండి లేదా పళ్ళ సెట్లు కానివ్వండి తీయటం కానివ్వండి పెట్టడం కానివ్వండి ఒక పన్ను పెట్టించుకోవాలంటే సుమారు 40,000 రూపాయలు అవుతుంది బయట. క్లీన్ చేయించుకోవాలంటే 6-7 రూపాయలు అవుతుంది బయట. రూట్ కెనాల్ చేయించుకోవాలంటే 15-20 రూపాయలు అవుతుంది బయట. ఇవన్నిటినీ కూడా టోటలీ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా అందజేయబడుతుంది. ఇలాంటి ఒక ప్రోగ్రాము కనీ విని ఎరగని రీతిలో ఇది. అలాగే P4ని కూడా మనం ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని ప్రకారం P4 అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ కలిస్తే ఎలా ఉంటుంది అన్నప్పుడు ఆ రోజు ఇతర మా కొంతమంది కామెడీ అది చేశారు. బట్ దాని రిజల్ట్ ఏంటి అనేది ఆన్ గ్రౌండ్ రియాలిటీలోకి వచ్చేసరికి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు తీసుకున్న ఈ యొక్క డ్రైవ్లో ఎంతమంది 25,000 మందికి ఉచితంగా కొన్ని లక్షల రూపాయల వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నారంటే ఇది సాధారణ విషయం కాదు. ఇది నా చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేసి అలాగే డ్రైవ్నంతా కొనసాగించి మానిటరింగ్ చేసిన కలెక్టర్ గారికి అండ్ పోలీస్ యంత్రాంగానికి అలాగే ఇక్కడికి వచ్చేసిన ఎంఈఓలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ ఎంటైర్ సపోర్ట్లో ఇక్కడ ఈరోజు స్క్రీనింగ్ అయిపోయింది అంటాం కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నా సరే వాళ్ళని స్క్రీనింగ్ తీసుకురమ్మని అలాగే ఈరోజు రేపు ఎల్లుండి లోపల వాళ్ళకి సేమ్ ట్రీట్మెంట్ ఈరోజే కన్సల్ట్ చేసి ఈరోజే రెక్టిఫై చేసి ఈరోజే ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా ఉచితంగా అందిస్తున్నాం. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ కనీ విని ఎరగని రీతిలో పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా జరుగుతుందో సేవా కార్యక్రమం కూడా అలాగే జరుగుతుంది. సేవా కార్యక్రమంలో కూడా పిఠాపురం నియోజకవర్గం నెంబర్ 1 ఉంది అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే.
సో ఈరోజు వచ్చేసిన మొత్తం అందరికీ కూడా మళ్ళీ చెప్పడం జరిగింది. ఎవరైనా ఉన్న వాళ్ళు మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే తీసుకురమ్మని. మేడం ఇందాక దివ్య గారు చెప్పారు, పిఠాపురం నియోజకవర్గంలో వంటి నొప్పి కాకుండా ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో ఉండేలాగా, ఏ నొప్పి బాధ లేకుండా, ₹1 ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరు చిరునవ్వుతో ఉండేలాగా అభివృద్ధిని చూస్తున్నారు. అలాగే సేవలను కూడా అందించే విధంగా పిఠాపురం నియోజకవర్గం ముందుకెళ్తుంది. ఈ 3 రోజులు కూడా అందరినీ వినియోగించుకోవాల్సిందిగా, చుట్టుపక్కల ప్రాంతాలను అందరినీ వినియోగించుకోవాల్సిందిగా, అలాగే మై సిన్సియర్ థ్యాంక్స్ టు సందీప్ గారు అండ్ దివ్య గారు, రవి గారు అండ్ కృష్ణరాజు గారు ఫర్ దిస్ ఎంటైర్ సపోర్ట్ అండ్ డ్రివెన్. అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద డాక్టర్స్ అండ్ ద సపోర్టింగ్ స్టాఫ్ హూ డిడ్ ఎంటైర్ డ్రైవ్ సక్సెస్ఫుల్లీ. అండ్ త్వరలోనే దీన్ని 3 రోజులు పూర్తి అయిపోయిన తర్వాత సార్ వచ్చినప్పుడు కూడా దీన్ని రిపోర్ట్ అందరికీ కూడా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం. ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆంధ్రప్రదేశ్ బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బీసీ ప్రతినిధుల సమావేశం. వెనుకబడిన సామాజిక వర్గాలంతా ఐక్యంగా ఉంటూ హక్కుల సాధనకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపు. యానం ద్రాక్షారామ రోడ్లో గల ప్రభుత్వ ఐటీఐ వద్ద మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి కార్యక్రమం. పులే సేవలు చిరస్మరణీయమన్న పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మలాడి. పిఠాపురంలో ఎన్ఈఓ మెడికల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఉచిత మెగా దంత వైద్య శిబిరం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ తంగెళ్ల శ్రీనివాస్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.